ఆల్రెడీ నేను దీని మీద ఒక 2 సమ్స్ ఏమో చెప్పిన కదా ముందు వీడియోలో. ఇంకా 2 చూద్దాము. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎక్కువ సమ్స్ సాల్వ్ చేస్తామో అంత మంచిగా మనకు అర్థమవుతుంది. ప్రాబ్లం అయితే సేమ్ ఉంటుంది, చూసుకుందాం. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై అని ఇచ్చిండు. ఎఫ్ ప్లేస్లో పై ఇచ్చిండు, మనకేం లేదు. అక్కడ ఎఫ్ ఇస్తే మనం గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ అనుకుంటాం. ఇప్పుడు 5 ఇచ్చింది కాబట్టి గ్రేడియంట్ ఆఫ్ పై, డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై అనుకుంటాం. ఒకవేళ టీ ఇస్తే టీ అని పెట్టుకుంటాం, అయిపోతుంది. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ అలాంగ్ ద టాంజెంట్ ఆఫ్ ద కర్వ్ అని ఇచ్చిండు. ఎక్స్ ఈక్వల్స్ టు టీ, వై ఈక్వల్స్ టు టీ స్క్వేర్, జెడ్ ఈక్వల్స్ టు టీ క్యూబ్ అని ఎట్ పాయింట్ 1,1,1 అని ఇచ్చిండు. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా, ఇది సాల్వ్ చేస్తే ఏమంత డిఫరెంట్ అనిపించదు, ఈజీనే అనిపిస్తుంది. ఫస్ట్ మనం థర్డ్ సొల్యూషన్ చేద్దాం. ఏమి ఇచ్చిండు, గివెన్ పై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4xz² అని ఇచ్చిండు. దీనికి మనం గ్రేడియంట్ పై కనుక్కుంటాం. అదేందో మనకు తెలుసు, ఐ డో బై డో ఎక్స్. ఏది కనుక్కుంటామో రాస్తున్నా. సిన్స్ గ్రేడియంట్ ఆఫ్ పై ఈక్వల్స్ టు ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే ఇంటూ డో పై బై డో జెడ్ కదా. ఇది అనుకుంటాం సిన్స్లో, ఎందుకంటే క్లియర్గా అర్థం కానికే. ఇప్పుడు నేను దీనికి ఎక్స్ తోటి వై తోటి జెడ్ తోటి చేస్తాను. ఎక్స్ తోటి చేస్తే ఏమవుతుంది, ఓన్లీ ఎక్స్ అనేది వేరియబుల్, మిగతా రెండు కాన్స్టెంట్లు. వైజెడ్ అనేది కాన్స్టెంట్ బయట రాసుకున్నా. ఎక్స్ స్క్వేర్కి 2x డెరివేటివ్ ప్లస్ 4z² బయట రాసుకున్నా 1. సో దీన్ని ఎంత వచ్చింది, 2xyz ప్లస్ 4z². దీని సిన్స్ ఏముంటుంది, దీన్ని dy బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n. అదేం తెలుసు, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ అని మనకు తెలిసింది. ఈజీ పీజీ. డో పై బై డో వై ఈక్వల్స్ టు x²z కాన్స్టెంట్. సో కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అంటే 0 వస్తుంది అనుకోకుండా, ఇక్కడ ఇంటూ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి కోఎఫిషియంట్ అంటాం. వైకి 1 ప్లస్ ఇక్కడ వైఏ లేదు కాబట్టి మొత్తం కాన్స్టెంట్ 0. x²z అంతే. ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రా ఏమొచ్చింది మనకి, dy బై డిఎక్స్ ఆఫ్ కే, దట్ ఈస్ 0. అయిపోయింది. తర్వాత డో పై బై డో జెడ్ ఈక్వల్స్ టు ఇది చూసుకుందాం, x² ఇంటూ 1 ప్లస్ 4x ఇంటూ 2z. x² ప్లస్ 4 2 8xz. మనకి ఇవి వచ్చేసినాయి, ఇది తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దేర్ ఫోర్ బ్లాక్ వాడతాం. డో పై ఈక్వల్స్ టు ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఎంత, ఒకసారి రాసుకుందాం ఏమో, ఎందుకంటే ఎంత పెద్దగా ఉంటే అంత మంచి మార్క్స్ పడతాయి మనకి. చిన్న సింపుల్గా వేసేసినాం అనుకో, కరెక్షన్ బుక్గా వేస్తాం. డో పై బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే ఇంటూ డో పై బై డో జెడ్. నెక్స్ట్ పేజ్లో చూసుకుందాం. ఫార్ములా మళ్ళీ ఒకసారి రాసుకుంటాం, మీరు కావాలంటే 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. జే ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే ఇంటూ డో పై బై డో జెడ్. అయిపోయింది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై లేకపోతే గ్రాడ్ పై, ఐ ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది, 2xyz ప్లస్ 4z² ప్లస్ జే ఇంటూ డో పై బై డో వై x² ప్లస్ కే ఇంటూ పెద్ద x² ప్లస్ 8xz. అయిపోయింది కదా. డో పై ఈక్వల్స్ టు 2xyz ప్లస్ 4z² ఇంటూ ఐ వెక్టర్ బార్ పెట్టుకోకపోయినా ఇంకా x² ఇంటూ జే
ఎందుకంటే మనకి ఐజేకేలు వెక్టార్స్ అనేది తెలుసు కదా. ఇప్పుడు ఒక పాయింట్ కూడా ఇచ్చింది మనకి, ఎట్ ద రేట్ పాయింట్, ఏ పాయింటో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 1 - 2 - 1 అంటే ఏంటివి ఇవి, x y z అంతే కదా. సబ్స్టిట్యూట్ 2 of 1 into -2 into -1 plus 4 into z square -1 square into I bar plus x square 1 square into -1 into j plus x 1 square into -2 plus 8 into 1 into -1 into k బార్. కే వెక్టార్ లేకపోతే కే. నేను ఎందుకు బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ డిఫరెన్షియేట్ చేస్తున్నా అంటే ఇంటూ ఐ వెక్టార్ ఇంటూ జే వెక్టార్ ఇంటూ కే వెక్టార్ ఉంది కదా, అందుకే అట్లా చేస్తున్నాం. 2 1s are 2, ఫస్ట్ సింబల్స్ని ఇంటూ చేస్తున్నాం. -of ప్లస్ 2 1s are 2, 2 1s are 2, దట్ ఈస్ 4 4 plus 4 that is 8i plus 1 square 1 into -1 that is -1 into j bar plus 1 square 1 2 1 into -2 -2 -8 -10k bar 8i bar minus j bar minus 10k bar ఏంది del gradient పై at the rate 1 -2 -1 అంతే కదా. ఇప్పుడు మనకి యూనిట్ వెక్టార్ దిగిట్ ఇచ్చింది కదా క్వశ్చన్లో. యూనిట్ వెక్టార్ ఏది ఇచ్చిండో చూసుకుందాం. ఇగో ఇక్కడ చూసుకుందాం. యూనిట్ వెక్టార్ ఇచ్చింది కదా, 2i - j - 2k 2i - j - 2k కదా. దానికి మనం యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఇచ్చాడు యూనిట్ వెక్టార్ లాంగ్ అని రాసి ఏ క్యాప్ అంటే ఏ వెక్టార్, దీన్నే మనం ఏ వెక్టార్ అనుకుంటాం బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. 2i - j - 2k బై మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, అండర్ రూట్ ఆఫ్ కోఎఫిషియంట్ స్క్వేర్ 2 square plus of -1 square plus of -2 square that is 2i - j - 2k by under root of 4 plus 1 plus 4 మైనస్ కి స్క్వేర్ ఉంటే ఏమవుతుంది, మైనస్కి స్క్వేర్ అంటే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ ప్లస్ √9 అంటే రాద్దాం ఏం కాదు, టైం ఎక్కువ అవుతుందేమో కానీ క్లారిటీగా వస్తుంది మనకి వీడియో. 2i - j - 2k by 3 అంతే. ఇది వచ్చింది కదా ఏ క్యాప్. ఇప్పుడు ఈ రెండింటిని మనకు కావాల్సింది ఏంది, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ అన్నాడు కదా, దీన్ని ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ రిక్వైర్డ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఏందది మనకి ఏ క్యాప్ ఇంటూ గ్రేడియంట్ ఆఫ్ పై ఎట్ ద రేట్ 1 - 2 - 1 అదెంత వచ్చింది, 2i - j - 2k by 3 ఇంటూ 8i - j - 10k. ఐది జేకి కేకి ఇంటూ చేస్తాం, ఎందుకంటే మనకు డాట్ ప్రోడక్ట్ 1, అదే ఐజేకి ఐకేకి 0 అది తెలుసు కదా మనకి. 2 8s are 16 into 1 minus of minus plus 1 1s are 1 into 1 minus of minus plus 2 10s are 20 into 1 ఎందుకంటే I dot I j dot j k dot k by 3 16 plus 1 plus 20 by 3 అంటే 37 by 3 నాట్ డివిజబుల్ బై 3. ఇంతే సొల్యూషన్, అంతే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏది, అదే టాంజెంట్ అండ్ పాయింట్స్ ఇస్తే అది ఎట్లా చేస్తామో చూద్దాం.
ఫస్ట్ సొల్యూషన్. ఈ క్వశ్చన్ చూసుకుందాం. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ xy స్క్వేర్ ప్లస్ yz స్క్వేర్ ప్లస్ zx స్క్వేర్ అలాంగ్ ద టాంజెంట్ టు ద కర్వ్ x ఈక్వల్స్ టు t y ఈక్వల్స్ టు t స్క్వేర్. ఇది సింపుల్ ఉంటుంది. ఈ పాయింట్లు ఉన్నాయి కదా, ఇదేంది, దీన్ని ఒక వెక్టార్ అనుకుంటాం. ఈ పాయింట్లో ఇందులో వచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూద్దాం. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. ఏమి ఇచ్చిండు ఫంక్షన్, ఏమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేడు, పై ఈక్వల్స్ టు అని, లేకపోతే లెట్ అనుకుంటాం. మనం ఏదైతే ఎక్స్ట్రా వర్డ్ వాడుతున్నామో అప్పుడు లెట్ యూజ్ చేస్తాం. గివెన్ అంటేనేమో వాడే మనకు డైరెక్ట్ ఇచ్చేసింది అనుకో. లెట్ ఎఫ్ ఈక్వల్స్ టు xy స్క్వేర్ ప్లస్ yz స్క్వేర్ ప్లస్ zx స్క్వేర్. ఇది కదా, ఇది కదా. దీనికి మళ్ళీ మనం ఏం చేస్తాం, అంతా ∂f/∂x చేసేద్దాం డైరెక్ట్. అదే కదా మనం ఫైండ్ అవుట్ చేసేది ప్రతి దానికి. అప్పుడు ఏమవుతుంది, y స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఇంటూ 1 ప్లస్ ఈడ x లేదు సో 0 ప్లస్ z ఇంటూ 2x, దట్ ఈజ్ y స్క్వేర్ ప్లస్ 2xz. సిన్సులు ముఖ్యం బిగులు. d/dx ఆఫ్ x ఈక్వల్స్ టు 1, d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. అంతే. ∂f/∂y చూసుకుందాం. అట్లనే x ఇంటూ 2y ప్లస్ z స్క్వేర్ ఇంటూ 1, ఎందుకంటే కోఎఫిషియంట్ కాన్స్టెంట్ కదా, అందుకే ముంగట రాసేస్తున్నాం డైరెక్ట్. 2xy ప్లస్ z స్క్వేర్. సేమ్ ఫార్ములా ఉంది కాబట్టి మళ్ళీ ఏం అవసరం లేదు. z దానికి చూద్దాం. ఇక్కడ z లేదు సో 0, ఇక్కడ z ఉంది సో 2z ప్లస్ x స్క్వేర్ ఇంటూ 1, 2yz ప్లస్ x స్క్వేర్. ఆల్రెడీ వచ్చేసినాయి, అది తీసుకొని డెల్టా ఎఫ్ ఫైనల్ ఇక్కడనే రాసేసుకుందాం. సారీ, గ్రాడ్ ఎఫ్ i ∂x/∂y ప్లస్ j ∂f/∂x. ఫాస్ట్లో రాసుకుంటా, తప్పుల్లో అయితే మస్తు పోతాయి. మీరు ఈ ఓవర్ రైటింగ్స్ని మినిమైజ్ చేయడానికి చూసుకోండి. ∂z సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ పేజ్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి రాసుకుంటాను నేను. గ్రాడ్ ఎఫ్ ఈక్వల్స్ టు i ∂f/∂x ప్లస్ j ∂f/∂y ప్లస్ k ∂f/∂z కదా. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ∂f/∂x అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ, y స్క్వేర్ ప్లస్ 2x. నాతో పాటు ఇది వీడియో చూసినాక ప్రాక్టీస్ చేయడానికి చూడండి, ఎందుకంటే ఏమైనా కొత్త డౌట్స్ ఉంటే పాత వీడియోస్లో మన నంబర్ ఉంటుంది, ఫోన్ చేసేసేది. అట్లనే వేరే మ్యాథ్స్ ఏమైనా చెప్పాలా, ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మెసేజ్ చేయాలి, ఆ వీడియోస్ ఇట్లా పెట్టేస్తాం. మీద బార్ పెట్టకపోయినా ఏం కాదు, కానీ 2xy సబ్స్టిట్యూషన్ అప్పుడు మనం క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ప్రాబ్లం అయిపోతే మనకి ఇచ్చేదే 32 పేజెస్, 30 or 32 మేబీ వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ 2yz ప్లస్ x స్క్వేర్. ఇప్పుడు ఈ డెల్టా ఎఫ్లో ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇట్లుంది కదా, ఏదరా పోయింది. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ అని ఇప్పటికీ థర్డ్ టైం ఏదో ఇచ్చేసిండు కదా. అలాంగ్ ద టాంజెంట్ ఏమి ఇచ్చిండు, x ఈక్వల్స్ టు t, y ఈక్వల్స్ టు t స్క్వేర్, z ఈక్వల్స్ టు t క్యూబ్. xyz ప్లేస్లో ఇవి పెడతాం. ఇవి పెట్టినాక ఏం చేస్తాం, మళ్ళీ ఇది ఒకటి అనుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దీన్ని ఏంది, డైరెక్ట్ పాయింట్స్ ఇచ్చిండు, ఇట్లా మనం ఈ ఫామ్లో రాసుకుంటాం. సాల్వ్ చేసేటప్పుడు చూద్దాం. ఇది మనకి వెక్టార్ వచ్చేసింది కదా, దీన్ని అట్లనే రాసుకుంటాము. పాయింట్ ఇచ్చింది కదా, అది 1,1,1 అది ఇలానే సబ్స్టిట్యూట్ చేద్దాము. నేను చెప్పిన ప్రాసెస్ కొంచెం ఉల్టా. ఇది ఇలా సబ్స్టిట్యూట్ చేసినాక ఎట్లా ఉల్టా అయిపోయిందంటే, అది ఇచ్చిండు కదా, మనం ఆర్బి ద పొజిషన్ వెక్టార్ అనుకొని అవి టీ టర్మ్స్లో రాస్తాము. టిఐ అదే టీ స్క్వేర్ టీ క్యూబ్ అని ఇచ్చింది కదా, అది రాసుకొని దానికి యూనిట్ వెక్టార్ అనుకొని దాన్ని దీంతో ఇంటూ చేసేస్తాం, వచ్చేస్తాం. 1 స్క్వేర్ ప్లస్ 2 1
ఇంటూ వై బార్ ప్లస్ జే బార్ ఇంటూ అన్ని టూలే కాబట్టి అన్ని వన్లే కాబట్టి డైరెక్ట్ గిట వేసేయచ్చు. అన్నిటికీ 3 వస్తుంది. 1 + 2 3i + 3j + 3k అంతే కదా. 2 1s are 2 + 1 3. ఇదేంది డైవర్జెంట్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు లెట్ ఆర్ బి ద పొజిషన్ వెక్టర్ ఆన్ ద టాంజెంట్, లేకపోతే ఎనీ కర్వ్ ఇస్తే కర్వ్ ఏమి ఇచ్చిండు మనకి, x = t, x = t², z = tq. అదే ఇచ్చిండు కదా, అది సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎట్లా అంటే r బార్ = xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. అన్నిటికీ బార్లు పెట్టుకోరు, ఎందుకైనా మంచిది. పెట్టకపోయినా ఏం కాదు, కానీ మళ్ళీ మనకు మార్కులు కట్ చేస్తే కష్టం. ఇది పొజిషన్ వెక్టర్ కదా. రాసినాము. మళ్ళీ దీనికి dr/dt అనుకోవాలి, ఎందుకంటే మొత్తం విత్ రెస్పెక్ట్ టు ఉంది కాబట్టి మనం పొజిషన్ వెక్టర్ అంటే దాన్ని డెరివేటివ్ వేస్తాం. దీన్ని ఎంత అవుతుంది, i అవుతుంది, దీన్ని 2t అవుతుంది, j బారు, దీన్ని 3t² × k బార్ అవుతుంది. దీన్ని గిట్ట ఒక పాయింట్ ఇచ్చింది కదా, ఆ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాము. ఎట్లా అంటే డైలాగ్ ఏం రాస్తామంటే యూనిట్ వెక్టర్ వేరే వాడదాం. మనకి dr/dt వచ్చింది కదా, i బార్ ప్లస్ 2t j బార్ ప్లస్ 3t² k బార్. ఇది గిట్ట మనం పాయింట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది మొత్తం ఎట్ 1 1 1 ఇచ్చింది కదా, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుంది, ప్లస్ 2/1. XYZ ఏం లేవు కదా, అన్నిటికీ 1 ఉంది, అంటే t వాల్యూ గిట్ట ఆబ్వియస్లీ 1 కదా. 3 × 1² k i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ వచ్చింది మనకి, అవునా. ఇది వచ్చింది కదా ఎట్. ఇప్పుడు దీనికి యూనిట్ వెక్టర్ అనుకుంటాం మనం. ఇదేంది టాంజెంట్ కదా, యూనిట్ వెక్టర్ t cap = i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ బై √1² ప్లస్ 2² ప్లస్ 3². t cap = i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ బై √1 ప్లస్ 4 ప్లస్ 9, దట్ ఈస్ √14. i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ బై √14. ఇది ఉంది కదా, దాన్ని రెండింటిని ఇంటూ చేసేస్తే అయిపోతుంది. దేర్ఫోర్ రిక్వైర్డ్ వేరే వాళ్ళు బ్లూ వాడడం, బ్లూ మంచిగా వాడతాం. రిక్వైర్డ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ t cap × ∆f @సేమ్ పాయింట్ కదా, అందుకని రాయండి, ఏం కాదు. 1 1 1 ఇది గిట 1 1 1 అన్ని 2.1. i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ ఇంటూ బై √14 ఇది ఎంత వచ్చింది, 3i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్. i1 3 1s are 3 into 1 plus 2 3s are 6 into 1 9 into 1 by √14. 3 plus 6 plus 9 by √14. 9 9 18 by √14. మనకు డినామినేటర్లో రూట్ ఉండొద్దు కాబట్టి దాన్ని రేషనలైజ్ చేసేస్తాం. రేషనలైజ్ అంటే ఇంటూ √14 by √14. అప్పుడు ఏమవుతుంది మనకి
18√14/14. రూట్ 14 ఎంత అవుతుంది? √14 into √14, that is √14 whole square 14. అంతే కదా, క్యాన్సిల్. 2 7s are 2 9s are 9√14/7 is the ultimate solution. ఇది లాంగ్ ఎందుకు ఉన్నాయంటే ఇవి కొంచెం మరి ఏముంది అన్నీ చెప్పినట్టే క్లియర్గా చెప్పినాం. డౌట్లు ఉంటే మన బోర్డులోకి పోయి అందులో ఇట్లా నంబర్ పెడతా చూడు.